నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పరిధిలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృత కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. పెరుగుతున్న ఇన్ఫ్లో నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణపై వాతావరణం పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తాగునీటి సమస్యలపై మహిళలు రోడ్డెక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపిస్తూ మోత్కూర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. మాకు నెల రోజులు అవుతుంది, నీళ్లు వస్తలేవు. ఆడ చెరువు కట్టే కాడ మొత్తం పైపులు కూడా వీకేసారు. బోర్ ఫిట్ చేయన్న, మోటార్ అయ్యన్న, మోటార్ కట్ట ₹1,00,000 అవుతాయట. ఆ ₹1,00,000 ఎవరు పెట్టుకుంటాను అవ్వ, దానికట్ట 40,000 అవుతాయట. 40,000 ఎవరు పెట్టుకుంటాడు? మాకు నల్ల బిల్లు కట్టుకుంటారు, ఇల్లు పన్ను కట్టుకుంటారు. ఇది మున్సిపాలిటీ ఆఫీసు. మాకు దమ్మ నీళ్లు పోతే దగ్గర నీళ్లు పోతే మాకు ఏం చేస్తారు చెప్పు? నెల రోజుల సంది నీళ్ళకి సతాయిస్తే ఒక్కరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే చేస్తారు, మరి గెస్ట్ హౌస్లకు వస్తారు. ఏం పెట్టి స్నానం చేస్తారు ఆయన? ఎట్లా వస్తుండు గెస్ట్ హౌస్లకు? ఎమ్మెల్యే ఎందుకు వస్తుండు? నీళ్లు లేవని ఎరకలేదు ఆయనకు? అంతగానో ఎందుకు వస్తుండు? మాకు నీళ్లు లేవు, ఎప్పుడు ఇదే ధర్నా. మాకు ఈ బోరు ట్యాంక్ ఎక్కియాలి సారు. ఎప్పుడు చూడు ఎండాకాలం వస్తే అదే బాధ, ఆనకాలం వస్తే మున్సిపాలిటీ ఆఫీస్ పోతే మేమేం చేయమమ్మా అని వాళ్ళు జబర్దస్త్ చేస్తారు మమ్మల్ని. ఆ నీళ్లు లేక నెల రోజులు సంది ట్యాంక్ ఆయన ఏమంటుండు, మీరు అడుక్కోరమ్మా, మేము పోసే పట్ట తిరిగి పోస్తా అంటుండు. ఒక్క డ్రమ్మర్ పోస్తుండు, మాకేం జాతాయి? ఇప్పుడు ఆన కొడుతుంది, ఆన కొట్టినా మాకు నీళ్ళు ఎక్కర్లేదా? నీళ్ళు ఎక్కడి నుండి ఆ సార్ మాకు మరి మున్సిపాలిటీ ఆఫీస్ చేసి మాకు నీళ్ళకి ధరలు ఎక్కడి ఆయన అంటారు. ఆడి రైతు నీళ్లు లేకుండా బిందె బయటికి వెళ్లకుండా దాచుకున్నా అన్నాడు. ఏది ఏది గడ్డకి డాబంగల కాడ ఏదోల ఆడ ఏడియకు ఏడు చెప్పు. మాకు కావాల్సింది నీళ్లు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. బెజ్జూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులో వరద ఉధృతతో పెరగడంతో మండల కేంద్రానికి వెళ్లే 12 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలోని బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతం నిండుకుండలా మారింది. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట కార్మూర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ మీటింగ్ అయినా ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయకపోతే చంద్రబాబుకు పూట గడవదని ఆరోపించారు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం తప్ప ఒక్కరోజు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తున్నటువంటి అంశాలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడడం. మీరు అది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా అవనివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం అయినా అవనివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్ అయినా అవనివ్వండి, ఢిల్లీ బానివ్వండి, దావోస్ బానివ్వండి, డల్లాస్ బానివ్వండి, లేదంటే కేబినెట్ మీటింగ్ అవనివ్వండి, ఎక్కడైనా సరే నిరంతరం జగన్ 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 అని చెప్పి జగన్ గారి మీద విమర్శలు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది అబద్దాలు తప్ప ఇంకోటి ఉండదు. నిన్న కూడా అదే తీరు. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటమే జగన్ పని. సీదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేశం ఇస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. సచివాలయంలో పలువురు నేతలతో సమావేశం. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి ఏం సందేశం ఇస్తారంట. అంటే మీరేమో రోజు ఏదో ఒక తప్పుడు కేసులు ఎవరో ఒకరి మీద పెడతా ఉండొచ్చు. ఆ తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆ బాధితులను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదా? ఏమి సందేశం ఇస్తున్నారని అడుగుతున్నారా? సీదిరి అప్పలరాజు గారికి ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ కి ఏం సంబంధం అని మీరు కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నా సూటిగా. రోడ్డు యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరినీ మర్డర్ కేసులు పెట్టేస్తే మరి ముందు మీ ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు ఢీకొని నిన్న వృద్ధుడు చనిపోయాడు కదా, మరి అతని మీద ఎందుకు మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు? అసలు మీరు ఈ రోజు నేర చరిత్ర గురించి మాట్లాడితే ఎట్లా? రాజారెడ్డి గారిని చంపించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు 4 రోజులు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో హైదరాబాద్ లో. వంగవీటి రంగా గారిని, పెంగళ దశరథరామ్ గారిని, మల్లెల బాబ్జీ గారిని ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అనేక మందిని చంపించినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు మాట్లాడితే ఎట్లా నేరాల గురించి? ఇంతకీ బాలకృష్ణ గారు కాల్పులు జరిపినటువంటి దాంట్లో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపారు. అదేవిధంగా అక్కడ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ చనిపోయాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి? మరి వాళ్ళకి 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మీరు? అయినా అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి కదా మీరు. 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి దాంట్లో మీ మీద. మీరు ఈరోజు గురువెంద కిందగా మాట్లాడితే ఎలా? సో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారు, ఓకేనా? మీ ఇష్టం. మీరు గొడ్డల పార్టీ అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటికి ఏదొస్తే అది వాగండి. ప్రజలు రేపొద్దున ఆ వాగుడికి పులి స్టాప్ పెట్టేటటువంటి రోజు ఒకటి వస్తుంది కదా, ఆ రోజు ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరిగిద్ది. జగన్ క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనం అంట. ఎవడు క్రిమినల్? నిన్ను మించిన క్రిమినల్ ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా? నిన్ను మించిన క్రిమినల్ నీ పార్టీలో 135 మంది ఎమ్మెల్యేల్లో 115 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయే. నువ్వు ఈరోజు క్రిమినల్స్ గురించి మాట్లాడితే ఎట్లా? అందరిని అవతరాలందరినీ నువ్వు క్రిమినల్ అని మాట్లాడుతా ఉన్నావు. ఇంకోటి ఇక్కడ చూస్తే ప్రజల దృష్టిని మరలించడానికంట ఇవాళ సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తున్నారంట. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రజలంతా డైవర్ట్ చేయడానికంట. క్రెడిట్ చోరీ నువ్వు ఒక పక్క పాల్పడతా పెద్ద యాడ్లేస్తావు కదా రేపొద్దున. పక్కనాలకు పుట్టినటువంటి బిడ్డలకు మీ కూటమి ప్రభుత్వం తండ్రిని సిగ్గు లేకుండా చెప్పుకోవటం మీకు అలవాటే. 2 హత్యలు సాక్ష్యాల తారుమారుకే ప్రాధాన్యం. ఏదైతే 2014-19 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కదలికలపై నిఘా పెట్టి నేరాలను అప్పట్లో కట్టడి చేశాం. తర్వాత జగన్ గారు వచ్చినాకంట సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిపోయారంట. చెప్పండి, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ సీసీ ఫుటేజ్ కూడా జగన్ గారు మాయం చేశారని చెప్తావు రేపు పొద్దున. కొద్దిగా కూడా సిగ్గెట్లా పెట్టలేదు నాకు అర్థం కాల. ప్రతిరోజు ఇదేనా? బోరు కూడా కొట్టట్లేదా? నిరంతరం ఇదే అబద్దాలు. కనీసం ముఖ్యమంత్రి అనేటటువంటి వాల్యూ మీకు ఇద్దామన్నా కూడా మీరు దాన్ని నిలుపుకోవట్లా. రోజు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉంటే ఇక మీకు ఏం గౌరవం ఇస్తారు ఎవరైనా కూడా?
ఈ వయసులో కూడా సిగ్గు లేకుండా రోజు అబద్ధాలు ఆడతా, పచ్చి అబద్ధాలు. ఇదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరు ఇలా ఉంది ప్రతిరోజు. కేసీఆర్ హిమాంశు నేడు ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. జూలై 6న స్పోర్ట్స్ ఆడుతున్న సమయంలో హిమాంశు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న శస్త్రచికిత్స కోసం హిమాంశును ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హిమాంశుతో కలిసి ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా వైజాగ్ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా చేరుకొని అభివాదం చేశారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.